హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము ఆబ్జెక్షన్ చేసుకునే విధానాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆబ్జెక్షన్ ఒక ఎక్స్పీరియన్స్ చేసి గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో ఈ ఆబ్జెక్షన్ చేసే విధానం చాలామందికి తెలియాలనే ఉద్దేశంతో అభ్యర్థి చేసినటువంటి ఆబ్జెక్షన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూసి ఆ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లేదా ఈ యొక్క ఫోటోని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేయడం కూడా జరిగింది. మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీ ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది రీచ్ కావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ మంది ఆబ్జెక్షన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు వెబ్సైట్లో, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఆబ్జెక్షన్ అనే ఆప్షన్ మీరు ఎంచుకున్న తర్వాత, ముఖ్యంగా ఇక్కడ మొబైల్ ఫోన్లో కానివ్వండి, అదేవిధంగా ట్యాబ్లో కానివ్వండి, ఇది ఓపెన్ అవ్వట్లేదు. సిస్టంలో చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత క్వశ్చన్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే క్వశ్చన్ని మనం ఆబ్జెక్ట్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ యొక్క ఐడి నెంబర్స్ అనేటివి ఉంటాయి కదా మనకు రెస్పాన్స్ షీట్లో. సో ఆ యొక్క ఐడి నెంబర్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అన్ని ఐడీస్ అనేటివి వస్తాయి. దేని ప్రకారం వస్తాయి? ఇనిషియల్ కీ పెట్టారు కదా, మన రెస్పాన్స్ షీట్ కాకుండా ఇనిషియల్ కీ కూడా మనకు వెబ్సైట్లో ఉంది కదా. సో దాని ప్రకారంగా మనము ఆ యొక్క ఐడిని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది, మనం రాంగ్ ఉన్నటువంటి ఆబ్జెక్షన్ చేస్తున్నటువంటి క్వశ్చన్కి. దాని తర్వాత ఇనిషియల్ కీకి ఉంటుంది. సో ఇనిషియల్ కీలో మనకు ఏది మనకు ఇనిషియల్ కీలో వాళ్ళు ఆన్సర్ ఇచ్చారనేది ఎంచుకోవాలి. దాని తర్వాత ఆబ్జెక్షన్ టైప్ ఉంటుంది. ఈ ఆబ్జెక్షన్ టైప్లో మీకు ఆన్సర్ అని ఒక 4-5 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీకు రాంగ్ ఆన్సర్ ఉంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని ఎంచుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్లు ఉంటే ఆ యొక్క మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 2 క్వశ్చన్స్ కూడా, 2 ఆప్షన్లు కూడా మనకు కరెక్ట్గా అనిపిస్తే సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఎంచుకోవాలి. ఎంచుకొని మనము మన క్లైమ్ రెస్పాండింగ్ ఏంది, సో అక్కడ ఇనిషియల్ కీలో తప్పున్నది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1 ఇచ్చారు. అదేవిధంగా మన క్లైమ్ రెస్పాండింగ్ ఏ రైట్ ఆన్సర్ ఉంది, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఉంది. సో దీని ప్రకారము ఇది ఎక్కడ ఉంది, టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అనేది అడుగుతారు. సో ఇక్కడ అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 129 అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసి క్వశ్చన్ని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది లైట్గా. సో మీరు ఒక లైన్ని కూడా, క్వశ్చన్ని కూడా, ఆన్సర్ ఏ విధంగా కరెక్ట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే మీరైతే టైప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మీరు ఇవి అంతా టైప్ చేయడం రాకపోయినా మీరు టెక్స్ట్ బుక్ ఏ క్లాస్ టెక్స్ట్ బుక్స్ పేజీ నెంబర్ అది మెన్షన్ చేసినా సరిపోతుంది. మీకు ఎవరికైనా టైప్ చేయరాకపోతే ఆ యొక్క ఆన్సర్ ఏ టెక్స్ట్ బుక్లో ఉంది, ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, పేజీ నెంబర్ ఎంత, అది కూడా మీరు ఎంటర్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయ్యి మనకు ఇనిషియల్ కీలో 4 ఆన్సర్ రైట్ ఇచ్చారు, కానీ అది రాంగ్ ఉంది కాబట్టి 1 లేదా 4 2 కూడా రైట్ ఆన్సర్లు ఉన్నాయని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని అతను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకొని 194 అని కరెక్ట్ ఆన్సర్ అని అతను ఒక క్లైమింగ్ రెస్పాన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఎక్కడి నుండి తీసుకున్నారు, అకార్డింగ్ టు అఫీషియల్ వెబ్సైట్. సో ఇది మన కబడ్డీకి సంబంధించి బోత్ ఆషు మాలిక్ అండ్ అర్జున్ దేశ్వాల్ ఇద్దరికి సేమ్ పాయింట్లు రావడం జరిగింది. 276. సో మనం అఫీషియల్ వెబ్సైట్ నుండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి తీసుకున్నామని చెప్పి సో దాన్ని క్వశ్చన్ని మీరు ఆన్సర్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి చిన్నగా. రైట్, ఇక ఈ విధంగా మీరు ఆబ్జెక్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. యాడ్ అని ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఒక క్వశ్చన్ అయిన తర్వాత ఇంకో క్వశ్చన్కి యాడ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. జస్టిఫికేషన్ దగ్గర టైప్ చేయాలి. సో క్లైమ్ రెస్పాండింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇనిషియల్కి ఇది ఒకటి ఎంచుకున్నారనుకోండి, క్లైమ్ రెస్పాండింగ్ ఆన్సరు 3 ఉంటే 3ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జస్టిఫికేషన్ దగ్గర టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత అవన్నీ ఈ విధంగా మీకు కనిపిస్తాయి మిత్రమా. సో మీకు ఎన్ని యాడ్ చేయాలంటే యాడ్ అనేది మనము ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన యొక్క ఆబ్జెక్షన్ చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం లేదు మిత్రమా, ఇంగ్లీష్లో టైప్ చేయవస్తలేదంటే మీరు ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏ టెక్స్ట్ బుక్లో, ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, దాని యొక్క పేజ్ నెంబర్ ఎంత అనేది మెన్షన్ చేయండి. లైట్గా ఆ యొక్క ఆన్సర్ని మీరు ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి.
రైట్. మీకు ఇంగ్లీష్లో రావడం వస్తలేదంటే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ తీసుకుని దాంట్లో ఉంటుంది, అది మీరు చూసుకుంటే టైప్ చేసినా సరిపోతుంది మిత్రమా. ఇంకో విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పగలుగుతున్నాను నేను. ఆబ్జెక్షన్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆబ్జెక్షన్ చేయండి. ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది క్వశ్చన్ మీకు రాంగ్ అనిపించినా మీరు ఆబ్జెక్షన్ చేయండి, నో ప్రాబ్లం. అఫీషియల్ వెబ్సైట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ది పెట్టండి, టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ పెట్టండి. టెక్స్ట్ బుక్ లేని ఎడల మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేయండి. ఒకవేళ మీకు ఇది తప్పు అనిపిస్తుంది అనుకో, ఎందుకు తప్పు అనిపిస్తుందో అది అన్న టైప్ చేయండి. సో మొత్తానికైతే ఆబ్జెక్షన్ చేయండి. ఆబ్జెక్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏమీ లేదు మిత్రమా. రైట్. ఇది ఆబ్జెక్షన్కి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా మన యొక్క గూగుల్ ఫామ్కి సంబంధించి గూగుల్ షీట్ లింక్ అనేది నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పటికి ఒక 6000 మెంబర్స్ అయితే దాంట్లో రెస్పాండ్ కావడం జరిగింది. ఒకసారి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ లింక్ నేను షేర్ చేయడం జరిగింది, పిన్ చేసి కూడా పెట్టాను. మన యొక్క వాట్సాప్ గ్రూప్ కామెంట్ సెక్షన్లో కూడా ఈ యొక్క లింక్ మళ్ళీ నేను కామెంట్లో సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు తప్పకుండా మీ యొక్క టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు వచ్చిన మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క జిల్లాల వారీగా అదేవిధంగా మీకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మేము మీకు గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది. ఫస్ట్ మీ పేరుని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత జెండర్ చూస్ చేసుకోవాలి. సో మీరు మేల్ ఫీమేల్, అదేవిధంగా కేటగిరీ బీసీఏనా బీసీబీనా మీ యొక్క క్యాస్ట్ ఏముందో అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క డిస్టిక్లని సెలెక్ట్ చేసుకోండి ఏదైతే ఉందో. దాని తర్వాత మీ యొక్క టెట్ మార్క్స్ ఎన్ని వస్తాయని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఏది ఉంటే అది సెకండరీయా లేకుంటే సెకండరీ స్పెషల్ ఎడ్యుకేషనా ఎల్పియా ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీడియం ఆఫ్ పోస్ట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, సో మీకు ఉర్దూ ఏ మీడియం పోస్ట్ ఉంటే ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించండి, డిఎస్సి రెస్పాన్స్ షీట్ మార్క్స్ 80 మార్క్స్కి మాత్రమే ఎంటర్ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు ఎన్ని బిట్స్ రైట్ అయితే అన్ని బిట్స్ అక్కడ రాస్తున్నారు. సో 120 బిట్స్ రైట్ అయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ 60 అని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు 110 బిట్స్ రైట్ అయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ 55 అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ 80 మార్క్స్ అనేది మేము మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఆ విధంగా మీకు డిఎస్సి రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది ఉంది కదా, సో దీన్ని సబ్మిట్ చేసేస్తే మీ యొక్క రెస్పాన్స్ అనేది రికార్డ్ అయిపోతుంది. దాని తర్వాత మేము వాటిని మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జిల్లాల వారీగా పెడతాం. మీరే చూసుకోండి కట్ ఆఫ్ ఎంత ఉందో ఈజీగా మీకే తెలిసిపోతుంది. అంటే టాప్ స్కోర్ ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారనేది. సో ఇవన్నీ మనకు క్లియర్గా తెలియాలంటే ఎక్కువ మంది రెస్పాండ్ కావాలి. ఇప్పటికే ఒక 6000 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. సో ఇంకా రెస్పాండ్ అయ్యే విధంగా మీ యొక్క మిగతా మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఒక 2-3 డేస్లో ఆ రెస్పాన్స్ సంబంధించిన అన్ని విషయాలు నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో వీడియో చేయాలంటే చాలా అవుతుంది కాబట్టి వీడియో ఎలాంటివి చేయము, జస్ట్ మీకు పీడిఎఫ్ రూపంలో అక్కడ మీకు షేర్ చేస్తాం. దాని ప్రకారం మీరే చూసుకోవచ్చు ఈజీగా కట్ ఆఫ్ ఎక్కడ వరకు అయ్యే అవకాశం ఉంది, టాప్ స్కోర్ ఎంత ఉంది, మీ స్కోర్ ఎంత ఉంది. సో ఈజీగా క్లారిటీ కూడా మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క లింక్ని ఎక్కువ మందికి షేర్ చేయండి మిత్ర. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క లింక్ను కూడా ఎక్కువ మందికి మీ యొక్క తెలిసినటువంటి గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.